అమ్మ తన ఇంట్లో వాళ్ళ అందరినీ గ్యాదర్ అవ్వమని చెప్పి ప్లాన్ లో రమ్మంటాడు. ఇంకా అందరు రాగానే సోల్జర్స్ అని పిలుస్తూ మనకు తెలియని శత్రువులు మన మీద అటాక్ చేస్తున్నారు, మన సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అని అమర్ అనగానే బాగి అలాగే మనోహరి వస్తూ ఉంటారు. ఇంకా మనోహరి బాగి ఒకరినొకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. మనోహరి ఈ రోజు నా చేతిలో అయిపోయావే బాగి అనుకుంటూ ఉంటుంది. నిన్ను కొట్టి చంపడానికి నాకు చాలా దొరికింది అని మనోహరి అనుకుంటుంటది. ఇంకా అమర్ ఒకసారి విజిల్ వేస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా బాగి అలాగే మనం కూడా సిద్ధమవుతుంది, మనం కూడా బాగిని కొండ సిద్ధమవుతూ ఉంటుంది. అదంతా పిల్లలు రాతడు బాబు యాదమ్మ అమర్ అంతా గమనిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా మనోహరి ఎప్పుడైతే బాగిని కొట్టబోతుందో బాగి తప్పించుకుంటది. ఇంకా ఒక్కసారిగా బాగి మనోహరి షాట్ ఇస్తూ ఉంటుంది. అది చూసి పిల్లలు రాతో చాలా ఆనందపడి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ తర్వాత మనోహరి కోపం వచ్చి బాగిని కూడా గట్టిగా కొడుతుంది. ఆ తర్వాత అది చూసి పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా మనోహరి అదే పనిగా బాగిని కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా తన పొట్టలో గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంకా బాగి తట్టుకోలేక ఒక్కసారి కుప్పకొలు పడిపోతుంది. అదంతా అమ్మ చూస్తూ ఉంటారు. పిల్లలు రాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా భయంతో అలాగే చూస్తుంటారు. ఇంకా మనోడు చాలా కోపంగా బాగిని చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి నొప్పి తట్టుకోలేకపోతూ ఉండదు. ఇంకా రాత్రుడు పిల్లలు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా బాగి ఇంకా నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు రాత్రుడు చాలా భయపడుతూ ఉంటారు. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి బాగి శక్తులను ఇస్తూ ఉంటాడు. ఒక్కసారిగా బాగి కళ్ళు చేసి చాలా కోపంగా ఆవేశంగా మనోహరం చూస్తూ ఉంటుంది.